హాయ్ గాయస్, అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు. నేను మంచిగా ఉన్నా. సో మీ అందరి కోసం ఈరోజు ఒక కొత్త రెసిపీ చేయబోతున్నాను. అంటే కొత్త రెసిపీ అని కాదు, యాజ్ యూజువల్ రెసిపీయే. బయట స్ట్రీట్లో మనం ఇష్టంగా తింటాము కదా, లేడీస్కి అయితే పిచ్చ పిచ్చ ఇష్టం అనమాట ఈ రెసిపీ అనేది. ఈ రెసిపీ ఏంటంటే పానీపూరి అండి. సో పానీపూరిలో పానీ ఎలా ప్రిపేర్ చేయాలనేది అండ్ దాని మిక్స్చర్ అనేది అలా కలిపేది ఏంటంటే ఆలు మిక్చర్ అనేది అవి ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా చెప్తాను. సో కంప్లీట్గా వినండి. సో చాలా సింపుల్గా అసలు ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొత్తిమీర, పుదీనా అట్లీస్ట్ ఒక్కొక్క తీసుకోండి, ఒక కొమ్మ. అండ్ పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు. అండ్ కొన్ని మిరియాలు. ఘాటుగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు బయట పానీపూరి తిన్నప్పుడు కొంచెం ఘాటుగా అనిపిస్తుంది కదా తింటుంటే. సో దానికోసం అనమాట మిరియాలు అనేది. అండ్ 2 ఆలు అండ్ కొన్ని బఠానీలు అండ్ ఒక అల్లం ముక్క అండ్ చింతపండు ఆల్రెడీ నేను ఇక్కడ నానబెట్టి ఉంచాను. సో ఇది కొంచెం ఉంటే చాలు. అండ్ పూరి అనేది ఆల్రెడీ మనకు రెడీమేడ్లో దొరుకుతుంది. సో బయట నేను ఆల్రెడీ రెడీమేడ్ పూరి తెచ్చుకున్నాను. సో ఒకవేళ మీకు పూరి కావాలి అనుకుంటే ప్రిపరేషన్ అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఎలా ప్రిపేర్ చేయాలనేది. సో నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాము. గాయస్, నెక్స్ట్ ఏంటంటే మనము 2 ఆలు తీసుకున్నాం కదా, 2 ఆలు ఈవెన్గా ఇట్లా కట్ చేసుకొని అండ్ బఠానీలు 2 కలిపేసి కొంచెం సాల్ట్ వేసేసి బాయిల్ చేసుకుందాము. బాయిల్ చేసుకున్నాక నెక్స్ట్ చూద్దాము. ఫస్ట్ అయితే బాయిల్ చేసుకొని పెట్టుకుందాము. మనకి ఇక్కడ ఆలు అనేది బాయిల్ అవుతుంది. సో ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేద్దాము. బాయిల్ చేసినాక నెక్స్ట్ ఏంటంటే మనం దాంట్లో పానీ ఎలా ప్రిపేర్ చేయాలనేది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఆ పానీ చేసే లోపల ఈ ఆలు అనేది మనకి బాయిల్ అయిపోతుంది అనమాట. సో సైమల్టేనియస్గా 2 అయిపోతాయి. సో నెక్స్ట్ చూద్దాము. సో గాయస్, నెక్స్ట్ ఏంటంటే పూరి ఆల్రెడీ రెడీమేడ్ తెచ్చుకున్నాం కదా. సో పానీ అనేది మనం ఎలా మిక్స్ అంటే ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కదా ఏమేమి ఐటమ్స్ అనేది. సో ఐటమ్స్ నేను ఇక్కడ బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి, కొంచెం అల్లము అండ్ కొత్తిమీర, పుదీనా, కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి గాయస్. ఎందుకంటే జీలకర్ర కొంచెం మనకు డైజెషన్కి మంచిగా యూజ్ అవుతుంది. సో మిరియాలు వేసేసుకున్నాను ఇందులో. సో అంతే అండి. సో ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాము. అండ్ లాస్ట్లో ఇవన్నీ మిక్స్ అయిపోయి కొంచెం చింతపండు వాటర్ కూడా వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోండి. గాయస్, మంచిగా మిక్స్ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా ఫైన్ పేస్ట్ అయిందో. సో ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ అయినాక కొంచెం ఇప్పుడు మనం చింతపండు రసం అనేది ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే. సో సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే సో దాంతోపాటు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా మిక్స్ అయిపోతుంది. సో టేస్ట్ అనేది వేరే లెవెల్ వస్తుంది అనమాట. సో మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ. సో బయటనే ఎన్నిసార్లు మనం హెల్త్ ఖరాబ్ చేసుకుంటాం బయట పోయి వెళ్ళి తిని. సో అలా కాకుండా ఇంట్లోనే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా సరే ట్రై చేయవచ్చు, బ్యాచిలర్స్ అయినా సరే. సో ఎవరైనా సరే ట్రై చేసి ఫస్ట్ టైం ఎవరైనా ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఆ వీడియో అనేది. సో చూడండి, కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. గైస్, మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా అది మిక్స్చర్ అనేది. సో దాంట్లో మనకి ఇలా వచ్చిందనమాట. సో ఫిల్టర్ చేసుకోకుండా మీరు తింటే ఇవన్నీ తగులుతూ ఉంటాయి నోటికి. సో ఇవన్నీ ఫిల్టర్ చేశాక నాకు ఈ చెత్త అనేది వచ్చింది బయటికి. సో పానీ అనేది రెడీ అయిపోయింది. సో చూద్దాము. సో చూడండి, పానీ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో. సో ఎంత బాగుందో, అసలు స్మెల్ కూడా భలే వస్తుంది. సేమ్ స్ట్రీట్లో మనం ఎలా తింటామో పానీపూరి అనేది ఆ పానీనే ఉంది, సేమ్ టేస్ట్ అదే వస్తుంది. సో మీరు తిని చూస్తే కూడా సూపర్ అనిపిస్తుంది. చాట్ మసాలా కొంచెం యాడ్ చేసుకోండి అందులో. సో ఇంకా ఎగ్దమ్ ఉంటుంది అసలు. పానీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇంతే, చాలా సింపుల్ కదా. పానీ అనేది రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఆలు ఇక్కడ బాయిల్ చేసుకున్నాం కదా, ఆలు తీసేసి చెక్ చేసుకుందాము అది బాయిల్ అయ్యాయా లేవా అనేది చూసుకొని మిక్స్ చేసుకోవడం అంతే. అండ్ ఈ పూరి అనేది మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో పానీపూరి అనేది రెడీ అయిపోతుంది. సో గాయస్, ఇందులో మనము పానీలో అనేది కొంతమంది స్పైసీ లవర్స్ ఉంటారు కదా, అంటే కొంచెం బాగా కారంగా తినే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ కారం వేసుకోండి. ఎండుకారం ఉంటుంది కదా, ఆ కారం వేసుకోండి. సో లెవెల్ సరిపోతుంది. సో మీ పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకుంటే కారం వేసుకోండి, లేకపోతే. సో గాయస్, మనకి ఇక్కడ ఆలు అనేది బాయిల్ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా నీట్గా బాయిల్ అయిపోయిందో. ఈ విధంగా బాయిల్ అవ్వాలన్నమాట. సో మరీ మెత్తగా కాకుండా నార్మల్గా 3/4 లాగా
బాయిల్ అవ్వనియండి. అండ్ బఠానీస్ కూడా మనకి వైట్ పీస్ అంటారు అనమాట మార్కెట్లో దీన్ని. సో ఈ వైట్ పీస్ కూడా ఇలా ఇలా బాయిల్ అవ్వాలన్నమాట. ఇలా చేయగానే ఇలా వచ్చేసేయాలి మనకి బఠానీలు అనేవి. సో ఈ బాయిల్ అయిపోయిందండి. సో బాయిల్ అయిపోయాక మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ ఆలు పీల్ తీసేసి దీని తర్వాత కారం, ఉప్పు అవన్నీ యాడ్ చేసుకోవాలి ఇందులో. సో గాయస్ నెక్స్ట్ ఏంటంటే ఆలుని ఇలా స్మాష్ చేసుకోండి, మంచి నీట్గా మెత్తగా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకున్నాక కొంచెం కారము అండ్ కొంచెం ఉప్పు, చాట్ మసాలా, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. సో మీ దగ్గర ధనియాల పొడి ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు, దట్ ఈస్ ఆప్షనల్. అండ్ చాట్ మసాలా అందరి దగ్గర ఉండదు, సో ఉంటే వేసుకోండి, లేకపోతే దాని ప్లేస్లో గరం మసాలా అయినా సరే అలా వేసుకొని మిక్స్ చేసుకోండి. సో కారం అయితే కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే కొంతమంది ఇంట్లో కారం అనేది స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది. సో దట్ మీకు ఇక్కడ కారము మళ్ళీ పానీలో కారము అవన్నీ కారం ఎక్కువైపోతుంది, ఘాట్ అయిపోతుంది. సో మళ్ళీ మోషన్స్ రాగలవండి. సో చూసుకొని వేసుకోండి కారం అనేది. సో మంచి కారము, సాల్ట్ తగ్గట్టు వేసుకోండి అండ్ అన్నీ మిక్స్ చేసుకొని నెక్స్ట్ మనం పూరి అనేది రెడీ చేసుకోవాలి. సో గాయస్ ఇంతే అండి, కారం, ఉప్పు, కొంచెం చాట్ మసాలా, కొంచెం జీలకర్ర పొడి కూడా నేను వేసుకున్నాను అనమాట అందులో. సో అన్నీ కలిపేసి అన్నీ మిక్స్ చేసుకోండి, ఇట్లా మంచిగా నీట్గా మిక్స్ చేసుకోండి. సో నెక్స్ట్ కొంతమంది ఇట్లా డైరెక్ట్గానే తినేస్తారు ఈ ఆలూలో, అంటే ఆలూ మిక్స్చర్ అందులో వేసుకొని. సో బట్ కొంచెం ఆయిల్ వేయించండి. సో గాయస్ ఇలా మిక్స్ చేసుకున్నామంట, ఈవెన్గా మంచిగా నీట్గా మిక్స్ చేసుకోండి, అన్నీ కలిసిపెట్టేట్టు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఈ బఠానీలు ఇంకా ఈ ఆలు రెండు మిక్స్ చేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి, కొద్దిగా నీట్గా ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో కొంతమంది ఏంటంటే ఈ ఆలు ఇంకా బఠానీలు వేసుకొని వాటర్లో పూరీలో వేసుకొని తింటారు. సో అది కూడా బాగానే ఉంటుంది, బట్ కొంచెం ఇది ఆలు ఆయిల్లో వేయించుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సో ట్రై చేయండి. ప్యాన్ తీసుకున్నాను, ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ చూడండి వేడవుతుంది. సో ఆయిల్ అనేది వేడవుతుంది. వేడయ్యాక కొంచెం మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా ఆలు ఇంకా బఠానీ, అవన్నీ రెండు మిక్స్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేయండి. సో గైస్ మనము ఆలు అనేది కొంచెం ఆయిల్లో వేయించుకుంటున్నాము. ఆయిల్లో వేయించుకొని ఒక 2 minutes ఇట్లా ఆయిల్లో వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకుందాం ఒక ప్లేట్లో. అంతే గైస్, చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ అనేది. మీకు కూడా అర్థమైపోయింది కదా ప్రాసెస్ అనేది ఎలా చేయాలనేది. చాలా సింపుల్, అంటే చాలా సింపుల్ ప్రాసెస్. సో కంపల్సరీ ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగా కుదురుతుంది. అసలు ఎంత బాగుంటుందంటే సేమ్ మనము బయట ఎలా తింటామో పానీపూరి బండిలో సేమ్ అలాగే ఉంటుందండి. సో కంపల్సరీ ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది ప్రాసెస్ అనేది. నెక్స్ట్ ఏంటంటే ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో ఆయిల్ వేసుకుందాము. నెక్స్ట్ మనం పూరి అనేది రెడీ చేసుకుందాం అనమాట. పూరి అనేది ఆల్రెడీ మనం రెడీమేడ్గా తెచ్చుకున్నాం కదా, ఆ పూరి అనేది ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో గైస్ మన పానీపూరి అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ పూరి అయిపోయింది, పానీ అయిపోయింది అండ్ ఆలు మిక్స్చర్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చింది అనేది. సో గైస్ నేను ఇప్పుడు తిని చెప్తాను ఎలా వచ్చిందనే టేస్ట్ అనేది. సూపర్ వచ్చిందండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ మనకి బయట బండిలో ఎక్కడ దొరుకుతుందో సేమ్ పానీపూరి టేస్ట్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చింది టేస్ట్ అనేది. సో మీరు కంపల్సరీ ట్రై చేస్తారు కదా మీ ఇంట్లో అయితే. సో ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చింది అనేది, నాకు కామెంట్ చేయండి పానీపూరి అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.